విశేష్ గారు, అసలు మనకి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలామంది బహుశా దివ్యాంగులు అంటే సక్సెస్ఫుల్ సివిల్ సర్వెంట్స్గా మనకి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చేమో. కానీ యాజ్ అ నేచర్ ఆఫ్ అ జాబ్ కొన్నిటికి కొన్ని ఫ్యాకల్టీస్ ఉండాలి అనే చందంగా చూస్తే సివిల్ సర్వీసెస్కి దివ్యాంగులు అర్హులు కారు అనే స్టేట్మెంట్లో ఎంత వాస్తవం ఉందంట? ఫస్ట్ పాయింట్, ఆమె సివిల్ సర్వీసెస్ మొత్తానికి అనలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ ఈ 3 సర్వీసులకు సంబంధించి ఎక్కువ శ్రమ, ఎక్కువసేపు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉండే దివ్యాంగులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆమె ఉద్దేశం. ఆమె చేసిన ట్వీట్, అది ట్వీట్ నా దగ్గర ఉంది. ఓకే, సో అయితే ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా స్మితా సబర్వాల్ చేసిందని నేను అంత అనుకోవట్లేదు. అవును, స్మితా సబర్వాల్ యాజ్ ఎన్ ఇండివిజువల్, కరెక్ట్, ఓకే, యాజ్ ఏ పర్సన్ హూ ఈజ్ అగెన్స్ట్ రిజర్వేషన్స్ చేసిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే మన సమాజంలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ప్రభుత్వ అధినేతలు కానివ్వండి, చాలామంది ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్లకు కూడా రిజర్వేషన్స్ పట్ల ఒక రకమైన వ్యతిరేకత ఉంది. అవును, వీళ్ళు ఏదో మన జాబ్స్ లాక్కెళ్తున్నారు, వీళ్ళు మనకు మెరిట్ ఉన్న వాళ్ళకి నాశనం చేస్తున్నారనే ఒక దురభిప్రాయం ఖచ్చితంగా ఉంది. కరెక్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే అయితే దానివల్ల ఇటువంటి కామెంట్స్ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం రిజర్వేషన్కి వ్యతిరేకంగా. ఈ కామెంట్ అయితే నేను పర్టికులర్గా ఏమనుకుంటున్నా అంటే ఆ పూజా ఖేట్కర్ ఎవరో ఉన్నారు కదా, ఆ నేపథ్యంలోనూ ఇంకో 4-5 కేసులు బయటపడ్డాయి. ఇటువంటి డిజబిలిటీకి సంబంధించిన దొంగ సర్టిఫికెట్లు పెట్టి సో వాళ్ళు ఐఏఎస్కి ఎంపిక అయ్యారు అనేది ఒక ఇదైతే బయటకు వచ్చింది. అంటే దొంగ సర్టిఫికెట్లు ఎవరు పెట్టినా ఖండించాలి, అది వేరే సంగతి. సరే, ఇప్పుడు ఆమె దొంగ సర్టిఫికెట్ల కోసమే అని ఉంటే మనం ఇంత చర్చించుకునే వాళ్ళం కాదు. ఆమె డైరెక్ట్గా దీనివల్లనే ఇంత చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీని మీద అవుట్ క్రై నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఆమె ఇలా మాట్లాడింది కాబట్టి. కానీ ఇదే విషయము అసలు సివిల్ సర్వీసెస్ ఏమాత్రము కొంచెం కూడా చెక్ చేసుకోకుండా అంత దొంగ సర్టిఫికెట్ వాళ్ళని సివిల్స్కి ఎంపిక చేయడం ఏంటి, వాళ్ళని ట్రైనింగ్ పంపించడం ఏంటి, వాళ్ళంతటా వాళ్ళు బయటపడేందుకు కనుక్కోకపోవడం ఏంటి? ఇంతకంటే దరిద్రపు వ్యవస్థ ఏ దేశంలోనైనా ఉందా? అంటే దాని మీద చర్చ నడిచిందా? దాని మీద చర్యలు తీసుకున్నారా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మధ్య నీట్ వ్యవహారం బయటపడ్డాక సార్ అసలు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ నీట్ కూడా పక్కన పెట్టండి మేడం. నీట్ అంటే కనీసం కాంపిటేటివ్ ఇది ఉంటుంది. అదే కరెక్ట్. సివిల్ సర్వెంట్స్ దే ఆర్ గోయింగ్ టు రూల్ ది కంట్రీ. అవును, వాళ్ళని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్నారు, ఫేక్ సర్టిఫికెట్ పెట్టుకున్నారు, వాళ్ళని ఎంపిక చేస్తున్నారంటే నాకు నవ్వు వచ్చింది. ఎక్కడంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన దినపత్రికల్లో దేంట్లో మనకు జర్నలిజం స్కూల్లో సీట్ వచ్చినా కానీ ఆ సీట్ వచ్చిన వెంటనే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయిస్తారు. ఊరికి నీ సర్టిఫికెట్లు కూర్చొని వాళ్ళు ఒప్పుకోరు. అవునవును, వాళ్ళ సర్టిఫికెట్లు చూసిన తర్వాత వీళ్ళ వెనక నిజమేనా, వీళ్ళు చదివారా, లేకుంటే వీళ్ళు వాళ్ళ ఆర్థిక స్థితి వాళ్ళు చెప్పినట్లే ఉందనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసిన తర్వాత వాళ్లకు జర్నలిజం స్కూల్లో సీట్ ఇస్తారు. ఓకే, అలాంటిది సివిల్ సర్వెంట్కి ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ చెక్ లేకుండా అసలు ఎలా అనౌన్స్ చేశారు? అది వాళ్ళ ఫాదర్ ఏమో ఒక సివిల్ హయ్యర్ ఆఫీసర్ ఉన్నా అంట, ఆయన ఏమేమో మా ఫాదరు ఆదాయం ఎంతని పెడుతుంది, సర్టిఫికేట్ పెడుతుంది, దాన్ని అనుమతిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ఆమె ప్రవర్తన వల్ల ఆమె బయటపడింది తప్ప మళ్ళీ సివిల్స్ ఇదేమీ ఎంక్వైరీ వల్ల కాదు, ఆమె ప్రవర్తన వల్ల ఆమె బయటపడింది. ఓకే, సో ఇటువంటివి చర్చలోకి రావడం కోసం ఇది పోస్ట్ చేసిందని నాకు ఒక డౌట్. అయితే ఇక్కడ ఈ సారాంశం ఉద్దేశం కనుక డిజబిలిటీకి సంబంధించిన వాళ్ళు అర్హులు కాదంటే అంతకంటే ఘోరమైన పోస్ట్ ఇంకొకటి లేదు. అంటే వివక్ష. కానీ అదే అంటున్నాం, అంత ఘోరమైన పోస్ట్ అని తెలిసి అది కూడా ఎవరో ఏదో సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ చేయడం కాదు సార్. బాధ్యత గల ఒక ఆఫీసర్ అయ్యుండి ఆవిడ అంతటికి తెగించారంటే మరి దానిలో అంటే వెనక ఆంతర్యం ఏంటి, దానిలో వాస్తవికత ఎంత ఉంది? ఆంతర్యము వాస్తవికతలు ఇవన్నీ ఏం లేవు మేడం. చాలా వరకు ఏమవుద్దంటే నా అబ్జర్వేషన్ మేరకు అగ్రవర్ణంలో పుట్టిన వాళ్ళు, పుట్టినప్పటి నుంచి ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, ఎలాంటి కష్టము తెలియని వాళ్ళు, ఎలా సులువుగా ఉన్నత స్థానాలకు చేరిన వాళ్లకు కింద స్థాయి వాళ్ళ కష్టము, వాళ్ళ మనోవేదన వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళు ఎంపథైజ్ చేయలేరు. కొంతమంది చేయగలుగుతారు, చాలా తక్కువ మంది. చాలామంది ఎంపథైజ్ చేయలేరు కాబట్టి వాళ్ళు మేము ఇంత కష్టపడి సివిల్స్ వస్తున్నాము, వాళ్ళు రిజర్వేషన్స్ వస్తున్నారనే ఫీలింగ్ ఎక్కడో మనసులో అంత బలంగా ఉండి ఉంటుంది. సో అది ఇప్పుడు కాంటెక్స్చువల్గా అది బయటకు వచ్చింది. కాంటెక్స్చువల్గా ఆమె ట్వీట్ చేసి పడేసింది. సో ఇది ఎంపతి లేకపోవడం వల్ల వచ్చిన ట్వీట్.
అవును. ఏది ఒక ఒక వికలాంగులు సివిల్ సర్వీస్ దాకా రావాలి అని అంటే ఇప్పుడు మొన్ననే ఆ శ్రీకాంత్ అనే ఒక సినిమా రిలీజ్ అయిందండి. ఒక కళ్ళున్న మన ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. ఒక కళ్ళున్న మనము ఒక స్థాయి నుంచి పైకి ఎదగాలంటే మనకుండే మానసిక బంధనాల వల్ల కానివ్వండి, మనకుండే ఇన్సెక్యూరిటీ వల్ల కానివ్వండి, వాటిని దాటి బయట వెళ్ళకి అక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతాం. అలాంటిది దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు వాటన్నిటిని ఓవర్కమ్ చేసి సివిల్ సర్వీస్ దాకా రాయాలని ఆలోచన రావడము, ఆ ఆలోచనని ఆచరణలోకి పెట్టి వాళ్ళు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసేదాకా వచ్చారంటే వాళ్ళ మనోస్థైర్యానికి, వాళ్ళ యొక్క కమిట్మెంట్కి ఖచ్చితంగా కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అవును, తప్పకుండా. ఆ బాధ తెలియని వాళ్ళే ఇటువంటి ట్వీట్ చేస్తారు. సార్ ఇప్పుడు